జై శ్రీమన్నారాయణ. శ్రీ ప్రణవాకి స్వాగతం. ఇంతకుముందు భాగంలో మనం హనుమ జానకి మాత దగ్గర నుంచి సెలవు తీసుకుని బయలుదేరాడని చెప్పుకున్నాం. అలా సెలవు తీసుకుని బయలుదేరిన హనుమ లంక యొక్క బలాబలాలను తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. వీటినన్నిటినీ తీసుకెళ్ళి సుగ్రీవుడికి శ్రీరామునికి తెలియజేయాలి కదా, అందుకని ఆ పనిలో పడ్డాడు. ఆ పనిలో భాగంగానే ముందు అశోకవనంలో సీతామాత కూర్చున్న చుట్టుపక్కల ప్రదేశాన్ని వదిలిపెట్టి మిగిలిన అశోకవనం అంతా ధ్వంసం చేసేశాడు. ఈ అడావుడికి రాక్షసులు నిద్రలేచారు. వీళ్ళు నిద్రలేచేటప్పటికి లంక మీద పడ్డాడు. ఇంకా మిగిలిన ప్రదేశాలన్నిటి మీద పడి మొత్తం చెరువుల గట్లు దింపేశాడు, భవనాల గోడలు కూల్చేశాడు, శిఖరాలను పడగొట్టేశాడు, చెట్లను పీకేశాడు. ఒకటి కాదు, నానా హంగామా చేసేసాడు. ఇంత హంగామా చేసేటికి రాక్షసులందరూ భయపడి రావణాసురుడి దగ్గర పరిగెత్తుకెళ్ళి విషయం చెప్పారు. విషయం చెప్పగానే రావణాసురుడికి చాలా కోపం వచ్చేసింది. ఒరే, ఒక కోతి వచ్చి ఇంత విధ్వంసం సృష్టించడమా అని ఆశ్చర్యపోయాడు. వెంటనే జంబుమాలి అనేవాడు వైపు చూసి, నువ్వు వెళ్ళి వానరుణ్ణి శిక్షించు అని చెప్పేసి పంపించాడు. ఈ జంబుమాలి 80,000 మందిని తీసుకెళ్ళాడు. అదేంటి, హనుమ ఒక్కడే కదా, 80,000 మంది ఎందుకు? అవును, హనుమ ఒక్కడే. కానీ ఇక్కడ 80,000 మందిని తీసుకెళ్ళడానికి కారణం ఏంటంటే రావణాసురుడి లంక అత్యంత శక్తివంతమైన లంకినితో కాపలాగా ఆడబడుతోంది. ఇంకా రావణాసురుడు అన్ని లోకాలని జయించినవాడు. అటువంటి వాడి లంకలోకి ప్రవేశించి విధ్వంసం సృష్టించడం అంటే మాటలు కాదు. అదే సామాన్యమైన వానరు అయితే ఆ పని చేయలేదు కదా, లంకిని చేతిలోనే చనిపోతుంది. ఊరి లంక దగ్గర నుంచి తప్పించుకున్న లంకలోకి వచ్చిన రాక్షసుల వల్లనైనా చచ్చిపోతుంది కదా. అలా కాలేదంటే కొంచెం ఆలోచించవలసిన విషయమే. కనుకనే 80,000 మందిని పెట్టుకుని తీసుకెళ్ళాడు. కానీ హనుమ ఒకేసారి మొత్తం 80,000 మందిని చూస్తుండగానే టపా ఒక ఏదో చూసా, చిన్నపిల్లలు చీమలను చూసి టపటపటపట కొట్టేస్తారు, లేదంటే దోమల బేటతోటి దోమలు కొడతాం చూసా, అంతకంటే కూడా దారుణంగా కొట్టేశాడు. ఆ కొట్టడం ఎవడున్నాడో ఎవడు లేడో ఏం కనిపించట్లా, అంత ఆవేశంగా కొట్టాడు. దీంతో దూరంగా ఇవన్నీ గమనిస్తున్న వాళ్ళు మళ్ళీ పరిగెత్తుకెళ్ళారు. ఎందుకంటే ఆ సైన్యంలో ఎవడో బతకలేదు చెప్పడానికి. అని దూరంగా ఉన్న వాళ్ళే చూసి భయంతో పరిగెత్తి రావణాసురుడికి చెప్పారు. రావణాసురుడికి చెప్తే రావణాసురుడు తన మంత్రి వైపు చూశాడు. చూసి, నీ కుమారుడిని ఆ వానరుణ్ణి బంధించి తీసుకురమ్మని చెప్పు అన్నాడు. వెంటనే ఆ మంత్రి తన కుమారులు 7గురిని కూడా యుద్ధానికి పంపించాడు. పంపిస్తే ఆ 7గురు అపారమైన సైన్యంతో వెళ్ళారు. ఎందుకంటే మొదట వెళ్ళడమే 80,000 మందితో వెళ్ళారు కాబట్టి అది సరిపోలేదు అని అంతకంటే కూడా చాలా ఎక్కువ సైన్యాన్ని తీసుకుని 7గురు బయలుదేరారు. 7గురు హనుమంతుడి దగ్గరికి వెళ్ళేటప్పటికి హనుమంతుడు ఎవడొస్తాడు రా అన్నట్టు ఎదురు చూస్తున్నాడు. వీళ్ళందరినీ చూడగానే ఇంకా ఉత్సాహం వచ్చేసింది. చుట్టబెట్టేసాడు, అందరినీ ఒకేసారి చుట్టేసి టపా మళ్ళీ కొట్టేశాడు. ఈ కొట్టడంతో ఆ 80,000 మంది ఈ మధ్య వచ్చిన అపారమైన సైన్యం మొత్తం అందరూ చచ్చి పీనుగులతోటి నిండిపోయింది మొత్తం ప్రదేశం అంతా. ఎక్కడ చూసినా రక్తం ముద్దలు, రక్తంతో చిండిపోయి, చూసారా సినిమాల్లో చూస్తారు బాంబ్ బ్లాస్ట్లు అయిన తర్వాత ప్రదేశం ఎలా ఉంటుందో అంతకంటే కూడా చాలా భయంకరంగా ఉంది అది. మళ్ళీ కొంతమంది పరిగెత్తారు రావణాసుడి దగ్గరికి. ఆ వానరుడు మరీ రెచ్చిపోయి చావు కొట్టేశాడు, ఇంకెవరూ మిగలలేదు అని. రావణాసురుడికి ఒక్కసారి ఆశ్చర్యం వేసింది. ఏంటిది, మొదట 80,000 మందిని తీసుకెళ్లారు, తర్వాత అపారమైన సైన్యాన్ని చంపేశాడు, వీడిని ఎవడో సామాన్యుడు కాదని చెప్పేసి ఒకసారి సభలో అలా చూస్తున్నాడు. చూస్తుంటే అక్కడి దగ్గరలోనే అక్షకుమారుడని రావణాసురుడి 2వ కుమారుడు ఉన్నాడు. అతడి వైపుకి వెళ్ళింది రావణాసురుడి దృష్టి. వెంటనే అతను లేచాడు. తండ్రి, ఆజ్ఞ ఇవ్వండి, నేను వెళ్ళి ఆ వానరుని బంధించి తీసుకొస్తానని చెప్పేసి ఆజ్ఞ అడిగాడు. రావణాసురుడు సరే అయితే వెళ్ళి
వాడిని పట్టుకుని రా అని చెప్పాడు. యక్షకుమారుడు చాలా తేజోవంతుడు, గొప్ప తపశ్శక్తి సంపన్నుడు, ఎన్నో దివ్యాస్త్రాలను పొంది ఉన్నాడు. చాలా చిన్నవాడు అయినా సరే అత్యంత శక్తివంతుడు అనమాట. ఇతడు తన దివ్యరథంలో ఎక్కి సైన్యాన్ని కూడా తీసుకుని వెళ్ళాడు. సరే సైన్యం సంగతి సరే సరే, ఇంతకుముందు సైన్యానికి పట్టినకైతే ఈ సైన్యానికి కూడా పట్టింది. కానీ అక్షకుమారుడు అలా కాదు. ఆకాశంలోకి తన దివ్యరథంతో వెళ్ళి అక్కడ నుండి వెళ్ళడంతో మారుతి మీద తొడల మీద 10 బాణాలు వేసేసాడు. అన్నీ కూడా గొప్ప గొప్ప అస్త్రాలు. అలాగే తల మీద ఒక 3 బాణాలు వేశాడు. వీటితోటి మారుతి చాలా గాయపడ్డాడు. ఈ బాణాలు తగిలేటప్పటికి మరింత కోపం వచ్చేసింది. ఒక్కసారి పైకి చూశాడు, అక్షకుమారుడు వైపు చూశాడు, ఆకాశంలోకి ఎగిరాడు. ఆ ఎగిరిన హనుమ ఎలా ఉన్నాడు అనుకున్నావు? ఇంకొక సూర్యుడు ప్రకాశించినట్టే అంత దేదీప్యమానంగా ఉన్నాడు. అటువంటి హనుమను చూసి అక్షకుమారుడు, ఓ ఈ వానరం సామాన్యమైనది కాదని చెప్పేసి తన దివ్యాస్త్రాలను ప్రయోగించడం మొదలుపెట్టాడు. మారుతి కూడా వచ్చినవాడు చిన్నవాడు ఎందుకులే అని చెప్పేసి వాటి నుండి తప్పించుకుంటూ చూస్తున్నాడు. అంతకంతకు చెలరేగిపోతున్నాడు. కుదరదు, మనం ఇలా వెయిట్ చేస్తే కుదరదని చెప్పేసి ఒక్కసారిగా నిర్ణయం తీసుకున్నాడు. వెంటనే ఆ రథాన్ని పట్టుకుని అతని గుర్రాలన్నింటినీ కూడా అప్పుడు నలిపినట్టు నలిపేశాడు, చేతుల మధ్యలో పెట్టేసి. తర్వాత రథాన్ని విరిచేసి విసిరేశాడు. ఇంకా అక్షుడిని పట్టుకున్నాడు. చూసా, మిరపకాయను పట్టుకుని తొడవ ఎలాగైతే తీస్తామో అలాగా మొండాన్ని శిరస్సుని విడగొట్టేశాడు. మొండం కింద పడిపోయి గిలగిల కొట్టుకుని చనిపోయాడు. ఆ తలకాయను మాత్రం దూరంగా విసిరేశాడు. ఇక హనుమ కొంచెం శాంతించాడు. మళ్ళీ ఈ విషయాన్ని దూరం నుంచి గమనిస్తున్న కొందరు అసురులు చూసి రావణాసురుడికి చేరేశారు. రావణాసురుడు ఈసారి ఏం చేయాలో అర్థం కాలేదు. చాలా బాధ వచ్చేసింది. కొడుకుని చంపేశాడనే కోపం విపరీతంగా వచ్చేసింది. వెంటనే ఎవరిని పంపిద్దామా అని చెప్పేసి ఆలోచించి ఇంద్రజిత్తే దీనికి సరైన వాడని చెప్పేసి ఇంద్రజిత్ వైపు తిరిగాడు. ఇంద్రజిత్ వెంటనే లేచి, తండ్రి నాకు ఆజ్ఞ ఇవ్వండి, నేను తీసుకుని వస్తాను, వాడిని పట్టి బంధిస్తాను లేదా చంపేస్తాను అన్నాడు. రావణాసురుడు చంపడం కాదు, వాడిని పట్టి బంధించి తీసుకురా, ఇక్కడే తగిన శిక్షణ విధిద్దాం అని చెప్పేసరి అంటాడు. అప్పుడు ఇంద్రజిత్ తన దివ్యరథంలో బయలుదేరి వెళ్తాడు. ఇంద్రజిత్తు ఇంద్రుణ్ణి జయించి ఇంద్రజిత్ అనే బిరుదును పొందాడు. అంత గొప్పవాడు. తాను ఏం చేస్తాడంటే వెళ్ళి ఆంజనేయ స్వామిని చూస్తాడు. హనుమని చూడగానే, ఓ ఇతను కామరూపంతో వచ్చిన దేవతలలో వాడు అయ్యి ఉంటాడు అని చెప్పేసి వెంటనే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. బ్రహ్మాస్త్రం మారుతిని బంధిస్తుంది. ఎందుకంటే అసలు మామూలుగా అయితే కనుక మారుతిని బ్రహ్మాస్త్రం ఏం చేయలేదు. బ్రహ్మగారి వరం ఉంది. కానీ బ్రహ్మగారిని గౌరవించాలనే ఉద్దేశంతో బ్రహ్మాస్త్రాన్ని కట్టుబడతాడు. దానికి ఇంకో కారణం కూడా ఉంది. ఈ సైన్యం, ఈ అక్షకుమారుడు, మేఘనాథుడు, అదే ఇంద్రజిత్తు, వీళ్ళని కాకుండా డైరెక్ట్గా రావణాసురుడిని చూడాలని చెప్పేసి అనుకుంటాడు. అతనితో కలవాలి, అతనికి తెలియాలి రాముడి యొక్క బలం ఎంత అన్నదని ఉద్దేశంతో బంధించబడినట్లుగా వెళ్తాడు. వెళ్ళిన తర్వాత రావణాసురుడు సభలో చాలా హీనంగా మాట్లాడతాడు. ఒరే కోతి, నీ బుద్ధి పోనొచ్చుకోలేదు, అన్నింటినీ సర్వనాశనం చేసావు, నా కొడుకును కూడా చంపావు, నిన్ను మాత్రం క్షమించను, ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టను అంటూ చాలా కోపంగా గర్జించాడు. దానికి ఏమాత్రం భయపడలేదు హనుమ. పైగా నువ్వు నన్నేం చేస్తావు అన్నట్లుగా నిలబడ్డాడు, నడుము మీద చేతులు వేసుకుని. తర్వాత వాళ్ళందరూ ఎన్నో బట్టలు తీసుకొచ్చారు, మొత్తం మారుతికి చుట్టేసి కట్టేశారు. ఎందుకంటే బ్రహ్మాస్త్రం అతన్ని ప్రాణాలతో ఉంచింది అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే బ్రహ్మాస్త్రం విడిపోయిన ఇబ్బంది లేకుండా ఉండడం కోసమని మొత్తం నార చీరలతోటి మొత్తం బంధించేశారనమాట. ఇది ఇలా ఉంటే రావణాసురుడు కనీసం కూర్చోమని కూడా అనలేదు. ఎందుకంటాడు, చంపడానికి తీసుకొచ్చిన వాడికి మర్యాదలు చేస్తాడా?
కానీ అక్కడే ఉన్న విభీషణుడు దూతని గౌరవించాలని చెప్పేసి హితవు పలుకుతాడు. దానికి రావణాసురుడు చాలా కోపగించుకుని, వీడు దూత కాదు, వీడు పరమ దుర్మార్గుడు, దూతగా వచ్చిన వాడు సందేశాన్ని తీసుకురావాలి, ఇలా ధ్వంసం చేయకూడదు, వీడు దూత యొక్క ధర్మాన్ని పాటించలేదు కనుక నేను మాత్రం ఎందుకు ధర్మాన్ని పాటించాలి అని అడుగుతాడు. దానికి హనుమ, నేను దూతగా రాలేదు, నేను సీతామాతను రక్షించడానికి వచ్చాను, కానీ తల్లి ఒప్పుకోలేదు కనుక నీకు ఒక సందేశం ఇవ్వాలని ఇక్కడికి వచ్చాను, అంతేగాని నేను దూతగా రాలేదు. దూతగా వచ్చి ఉంటే దూత యొక్క ధర్మాన్ని పాటించుండేవాడిని. అయినా ఇప్పుడు నువ్వేం చేయాలనుకుంటావో చెయ్యి, నువ్వు నన్నేమీ చేయలేవు అని చెప్పేసి తన యొక్క బలాన్ని శక్తిని చూశాడు కాబట్టి రావణాసురుడికి అంతకంటే ఏం చెప్పక్కర్లేదు. సరే, ఈ మాటలతోటి మరింత తిక్కరేగింది. వెంటనే రావణాసురుడు ఏమన్నాడంటే, అతడి శిరస్సును ఖండించండి, తీసుకుపోండి అని చెప్పేసి చెప్తాడు. దానికి విభీషణుడు అడ్డం పడి, అన్నా ఇది ధర్మం కాదు, దూతని చంపకూడదు, అతను దూతగా వచ్చినా రాకపోయినా అతన్ని మనం దూతగానే భావించాలి, ఎందుకంటే ఇప్పుడు ఇతను తిరిగి వెళ్ళి అతని యొక్క ప్రభువుకి విషయం చెప్పాలంటే ఇతను బతికి ఉండాలి, కనుక ఇతన్ని శిక్షించకు. ఇతనికి చేయవలసింది ఏంటంటే, ఇతను వచ్చిన వాడు వానరుడు కాబట్టి వానరుడికి వాలం అంటే తోకలే ముఖ్యమైన అలంకారం కనుక దాన్ని తీసేస్తే ఇతన్ని వదిలేయచ్చు. అలా వెళ్ళిన ఇతను చూసి ఆ పంపిన వాళ్ళు అవమానంగా భావిస్తారు. అది చాలురా అని చెప్పేసి మొత్తానికి విభీషణుడు రావణాసురుడిని కన్విన్స్ చేస్తాడు. అయితే రావణాసురుడు కూడా ఒప్పుకుంటాడు. సరే, ఆ పని చేయండి అని చెప్పి రాక్షసులకు అప్పచెప్పి పంపించేస్తాడు. మారుతికి చుట్టిన గుడ్డలన్నీ ఉన్నాయి కదా, ఆ తోకని మంచి తైలాలతో అంటే నూనెలన్నీ పోసి బాగా తడిపి దానికి నిప్పు అంటిస్తారు. అంటించిన వాళ్ళు ఊరుకున్నారా? మొత్తం లంకలో ఉన్న అన్ని వీధులకి తిప్పి తిప్పి చూపిస్తూ ఉంటారు. చూసారా, ఈ వానలను పట్టడమే కాకుండా పట్టి బంధించి తోక కూడా కాలుస్తున్నాం అని చెప్పేసి మీరెవ్వరూ భయపడక్కర్లేదు అని ధైర్యం చెప్పడం కోసమని వీళ్ళు ఆ పని చేశారు. కానీ అంతకంతకు ఈ మంటల వల్ల, ఈ వేడి వల్ల హనుమకి బాగా ఇబ్బందిగా ఉంది, చాలా కష్టంగా ఉంది. దాంతో ఒకసారి అగ్నిహోత్రుడిని ప్రార్థిస్తాడు. దాంతో ఇలా కాదు, వీళ్ళని నా తోక కాలుస్తారా, నన్ను కట్టేసి పట్టుకెళ్తారా, వీళ్ళ సంగతి చూస్తారని ఒక్కసారి కట్లన్నీ తెంచేసుకుని ఆ కూడా ఉన్న రాక్షసులందరినీ మళ్ళీ ఇదివరకుట్లాగే కొబ్బరి దంచేసి వాళ్ళని చంపేసి ఆ పైన ఒక్కసారి గాలిలోకి లేచాడు. లేచి లంకను ఒకసారి మళ్ళీ చూశాడు. ఈయన పని ఏంటి, ప్రతిసారి లంకని నేను ఎక్కడున్నాను, ఈ లంకలో ఎక్కడున్నాను, లంక ఎలా ఉంది, ఏ భాగంలో ఉంది అని అన్నీ పరిశీలించడం ఈయన పని. అలాగే వెళ్ళి నైరుతి భాగంలోకి వెళ్ళాడు. లంకకి నైరుతి భాగంలోకి వెళ్ళి అక్కడ ఉన్నవన్నీ తగలబెట్టేశాడు, ఆ భవనాలన్నీ కూల్చేశాడు. ఎందుకంటే సాధారణంగా నైరుతిలో భవనాలు అన్నీ ఉండాలి, ఇంకా మిగిలిన ప్రదేశంలో ఉన్నా లేకపోయినా నైరుతిలో ఖాళీ ఉండకూడదు అనేది వాస్తు నియమం. వాస్తుని చెరగొడితే లంక బలహీనం అవుతుందని హనుమ యొక్క ఉద్దేశం. కనుక మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా ధ్వంసం చేసేసాడు, ఏమీ లేకుండా చేసేసాడు. చెట్లు, చేమలు, భవనాలు ఏమీ లేవు. తర్వాత మొత్తం తగలబెట్టేశాడు. చెక్కలన్నీ అంటుకుపోయాయి కదా, చెట్లన్నీ తగలబడిపోయాయి, అడవులన్నీ తగలబడిపోయాయి, భవనాలన్నీ తగలబడిపోయాయి, అంతా కూడా విపరీతమైన అగ్నికీలాలతో నిండిపోయాయి. తర్వాత సముద్రంలోకి వెళ్ళి, అంటే ఈ పైకి ఎగిరేటప్పటికే ఆ మంటల యొక్క వేడి తగ్గిపోయింది. ఆశ్చర్యపోయాడు, ఏమిటిది, అగ్నిహోత్రుడు చల్లగా ఉన్నాడు, నన్ను ఏమీ ఇబ్బంది పెట్టట్లేదు అని చెప్పేసి ఒక్కసారి శ్రీరామచంద్రుని తలుచుకుని అగ్నిహోత్రుడికి నమస్కరించుకుని సీతామాతకు నమస్కరించుకుని, ఓహో వారి యొక్క మహిమ అయి ఉంటుంది ఇది కాబట్టి ఎలా ఉంది, లేదంటే కనుక నా తండ్రికి అగ్నిహోత్రుడు చాలా మిత్రుడు కదా, అందువలనే అగ్నిహోత్రుడు నా యందు
ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్నాడు, నన్ను ఇబ్బంది పెట్టకుండా ఉన్నాడని చెప్పేసి భావిస్తాడు. మొత్తం అంతా తగలబెట్టేశాక సముద్రానికి వెళ్ళి అక్కడ ఆ కోకని ఆర్పుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నం చేస్తూ వెనక్కి తిరిగి ఒకసారి చూసేటప్పటికి మొత్తం ఎక్కడ చూసినా పొగలు పొగలు, మొత్తం లంకాపట్నం అంతా మంటలతో నిండిపోయినట్టుగా కనిపిస్తుంది. దాంతో హనుమకి సీతామాత గుర్తొచ్చింది. సీతామాత ఎలా ఉందో ఏంటో, నేనేమో ఆవేశంలో తొందరపడిపోయి మొత్తం తగలబెట్టేశాను, సీతామాత ఉన్న ప్రదేశంలో కూడా తగలబడిపోయిందో ఏంటో, సీతామాత ఎలా ఉందో ఏంటో అని చెప్పేసి చాలా దిగులు పడి బాధపడుతున్నాడు. ఈ లోపల పైనుంచి కొంతమంది సిద్ధులు అలా వెళ్తూ మాట్లాడుకుంటున్నారు. సిద్ధులు ఆకాశ గమనం చేస్తారు కదా, అలా చేస్తూ లంక మీద నుంచి వచ్చి చూసుకుంటూ ఆ విషయాలే మాట్లాడుకుంటున్నారు. ఎంత ఆశ్చర్యం! మొత్తం ఆ భాగంలో ఉన్న లంక అంతా తగలబడిపోయినా సరే అక్కడే ఉన్న విభీషణుడి యొక్క గృహం ఏమీ కాలేదు. అలాగే అశోకవనం అంతా తగలబడిపోయినా సరే సీతకి ఏం కాలేదు అని చెప్పేసి చెప్పుకుంటూ వెళ్తున్నారు. ఆ మాటలు హనుమకి వినబడి మనసుకి కొంత శాంతి కలిగింది. అమ్మయ్య, చాలా మంచిదైంది, లేకపోతే నేను ఈ వార్తని పట్టుకెళ్ళి శ్రీరామచంద్రుడికి చెప్తే ఆయన ఏమైపోతాడు, ఆయనకేదైనా అయితే లక్ష్మణస్వామి ఏమైపోతాడు, దానివల్ల మొత్తం రఘుకులం అంతా కూడా నాశనం అయిపోతుంది. దాని తర్వాత సుగ్రీవుడు, జాంబవంతుడు, అంగదుడు, నీలుడు, నేను ఇలా ఎవరైతే వానర సైన్యంలో ఉన్నామో అందరము కూడా ప్రాణాలను విడవలసి వస్తుంది. ఇంత పని నేను చేయకుండా ఉండవలసింది. నా అదృష్టం కొద్దీ సీతామాత రక్షించబడింది. అయినా నన్నే ఏమీ చేయని అగ్నిహోత్రుడు సీతామాతను మాత్రం ఏం చేస్తాడు, కానీ నేను చేసింది తప్పు అని చెప్పేసి ఆవేశపడకూడదు అనుకుంటూ మళ్ళీ ఒకసారి అశోకవనానికి వెళ్ళి సీతామాతను చూసి చాలా సంతోషించి, అమ్మా, నీ క్షేమం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. నేను తొందరలో ఈ తప్పు చేశాను కనుక క్షమించు తల్లి అని చెప్పేసి ఆవిడ పాదాల మీద ఉరాలుతాడు. అప్పుడు తల్లి, హనుమ, దిగులు చెందకు, నువ్వు చేసినది కూడా మంచిదే. రాముని యొక్క బలం రావణాసురుడికి తెలిసేలా చేశావు. సరే, నువ్వు బయలుదేరు, శ్రీరామచంద్రుడిని తొందరగా రమ్మని చెప్పు అని హనుమను ఆశీర్వదించి జానకీమాత పంపించింది. ఇక తిరిగి హనుమ ప్రయాణమయ్యాడు. వచ్చేటప్పుడు మహేంద్రగిరి అనే పర్వతం మీద ఎక్కి వచ్చాడు కదా, ఇప్పుడు వెళ్ళేటప్పుడు అరిష్టం అనే పర్వతాన్ని ఎక్కాడు. ఎక్కి ఒక్కసారిగా లంఘించాడు అనమాట. సముద్రాన్ని సునాయాసంగా దాటి ఎలాగైతే వచ్చాడో అలాగే బయలుదేరాడు. దారిలో ఒకసారి మైనాకుడిని పలకరించాడు, ఎలా ఉన్నావు అని. మైనాకుడు హనుమంతుడిని చూడగానే ఉప్పొంగిపోయాడు. రామకార్యం విజయమైందని హనుమను చూడగానే అర్థమైపోయింది. దాంతో మైనాకుడు కూడా చాలా సంతోషించాడు. మైనాకుడిని ఒకసారి మళ్ళీ అలా నిమిరి హనుమ మహేంద్రగిరి వైపు బయలుదేరాడు. వెళ్ళగానే ఒక జలాశయంలో దూకాడు. దూకి దాంట్లో జలకాలాడి సేద తీరి ఆనందపడి బయటకు వచ్చాడు. జాంబవతాది వీరులందరూ కూడా దూరం నుంచి హనుమని చూశారు కదా, వాళ్ళందరూ కూడా ఈ మహేంద్ర పర్వతం మీద ఉన్న జలాశయం దగ్గరికి వచ్చారు. వచ్చేటప్పటికి హనుమ చక్కగా బయటకు వచ్చి వాళ్ళందరితోటి కూడా ఈ విషయాన్ని తెలియజేశాడు. వాళ్ళందరూ చాలా సంతోషించారు. ఆనందానికి అవధులు లేవు. దాంతో హనుమ యొక్క క్షేమ సమాచారాలు, సీత యొక్క క్షేమ సమాచారాలు అన్నీ తీసుకుని రామచంద్రుని వద్దకు బయలుదేరారు. ఈ హనుమద్విజయాన్ని అంతటిని శ్రీరామచంద్రునికి తెలియజేశారు. శ్రీరాముడిని చూడడంతో ముందుగా చెప్పిన మాట ఏంటో తెలుసా? సీతను చూశాను, సీతను చూశాను అని చెప్పేసరి శ్రీరామచంద్రమూర్తికి హనుమ తెలియజేశాడు. దాంతో శ్రీరామచంద్రుడికి ఎంత ఆనందం అయిపోయింది, పట్టరాని సంతోషం అనమాట. ఒక్కసారిగా వచ్చి హనుమని దగ్గరగా తీసుకుని గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆ హనుమ, నువ్వు నాకెంతో ఉపకారం చేశావు. నీ ఉపకారం ఎప్పటికీ మరవగలిగింది కాదు. నువ్వు చేసిన ఈ ఉపకారం వల్ల నేను ప్రాణాలతో ఉండడానికి కారణమైంది.
నీ ఉపకారమే నా ప్రాణాలను నిలబెట్టింది కనుక నీకు ఇంతకంటే నేను ఇవ్వగలిగింది ఏముంది అని హనుమకి చెప్పాడు. గట్టిగా కౌగిలించుకున్నందుకు అంతకంటే భాగ్యం ఏముందని హనుమ కూడా చాలా సంతోషించాడు. అప్పుడు మొత్తం వానరులందరూ కూడా పెద్ద సంబరాలు చేసుకున్నారు. ఇక అక్కడ నుండి యుద్ధానికి సంబంధించిన ప్లానింగ్ అంతా కూడా వేసుకోవాలి కదా, ఆ పనిలో పడ్డారన్నమాట. ఇది హనుమద్ విజయం అనే సుందరకాండ. ఎలా ఉంది? చాలా బాగుంది నాయనమ్మ, చాలా బాగా చెప్పావు. కానీ అప్పుడే అయిపోయిందా అని అనిపిస్తోంది. సరే, తర్వాత మళ్ళీ ఇంకా గోల్డ్ కథలు ఉన్నాయి కదా హనుమవి, అవి చెప్పుకుందామా? ఇప్పుడు కాదు తల్లి, మళ్ళీ సెలవులు వస్తాయి కదా, ఆ సెలవుల్లో మనం చెప్పుకుందాం. ఈ లోపల నేను కూడా విశేషాలన్నిటినీ గుర్తు తెచ్చుకుని ఉంటాను. అప్పటికి నీకు నాకు ఇద్దరికి ఇబ్బంది ఉండదు. సరేనా? సరే నాయనమ్మ, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేస్తారు కదా, చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఈ కథ అయిపోయినా సరే ఇంకా ముందు ముందు ఏవో కథలు చెప్తుంది నాయనమ్మ. అంతేకాదు మా నాయనమ్మ వాళ్ళ గురువు గారితో కలిసి జ్యోతిష్యానికి సంబంధించిన విషయాలు కూడా మీతో మాట్లాడుతుంది కనుక చాలా విశేషాలు ఉంటాయి. వాటిని కూడా మీరు తెలుసుకోవాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టాలి. గంట కొడితేనే కదా నోటిఫికేషన్ వచ్చేది. ఈ పనులు చేయడం మానకండి, మర్చిపోకండి. ఇంతేకాదు మీరు వేరే వాళ్ళకు కూడా రికమెండ్ చేయాలి మరి మా ఛానల్, అర్థమైందా? ఎందుకంటే సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నప్పుడే కంటెంట్ బాగా చెప్పాలనిపిస్తుంది. సబ్స్క్రైబర్స్ లేకపోతే నిరుత్సాహం వస్తుంది కదా. అందుకని తప్పకుండా మీరందరూ ఈ ఛానల్కి అండగా ఉండండి. ఉంటారు కదా? మళ్ళీ కలుస్తాను. జై శ్రీమన్నారాయణ.